రండి 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 మా ముందుకు వచ్చేయండి ముందుకు వచ్చేయండి. కాంగ్రెస్ పార్టీ మన అభ్యర్థి ఎమ్మెల్యే అభ్యర్థి శివశంకర్ గారు పైరెడ్డి పనులు మన ముందుకు వచ్చారు కాబట్టి మనం అందరం కూడా ఆయన్ని ఆశీర్వదించి అర్థం గుర్తుకు ఓటేసి ఒక రైతు బిడ్డని కార్మిక దర్శక విలువల్ని కష్టాలు నష్టాలు పడి కార్మికుల కోసం రైతుల కోసం మహిళల జరగదు. ఈ 2000 రూపాయలు తీసుకొని ఓటు వాళ్ళకి నీతిగా వేయాలనేది తప్పు. 2000 ఎవడు పంచుతాడో వాడికి ఓటేయకూడదు, అది నీతి. వాళ్ళ ఇంటి దగ్గరకు పోయి నిలబడి ఏమన్నా 2000 అడుగుతున్నామా? యా ఇంటి దగ్గర పోయి అడిగినారు 2000? అడగలేదు కదా. వాళ్ళు వచ్చి ఇంటి దగ్గర పంచుతా ఉన్నారు, అవునా కదా? ఈసారి తీసి పెట్టుకొని ఓటు కాంగ్రెస్ వేయండి, అప్పుడు అభివృద్ధి జరుగుతుంది. అర్థమైంది కదమ్మా? తప్పకుండా చాలా ఎండలు ఉన్నాయి కాబట్టి ఇంతటితో నా స్పీచ్ను ముగిస్తూ బైరెడ్లపల్లి ప్రజలందరూ
తప్పకుండా మీరందరూ కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుకు ఓటేసి గెలిపించండి. మన బతుకులు బాగుపడతాయి. సిపిఐ సిపిఎం కానీ మొత్తము ఉమ్మడిగా ఈసారి పోటీ చేస్తున్నాం. రైతుల పక్షాన నిలబడింది సిపిఐ సిపిఎం. ఎప్పుడు పోరాటాల సిపిఐ, పోరాటాల సిపిఎం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ 3-1 ఈరోజు యుద్ధంలో ముందరకు వెళ్తా ఉన్నాయి. తప్పకుండా ప్రతి ఒక్క మనిషి కట్టించుకుంటాము. నీళ్ళ సమస్య లేకుండా చూస్తాం. కైగల్లోనూ మనకు ఆల్రెడీ ఎమ్మెల్యేలు ప్రాజెక్టులు కడతామండ్రి, ఎవరు కట్టలా, అంతా వాగ్దానాలు ఇచ్చి ఎవరు చేయలా. పెద్ద చెరువు కూడా అభివృద్ధి చేస్తామండ్రి, ఎవరు చేయలా. పెద్ద చెరువు అభివృద్ధి, కైగల్ ప్రాజెక్టు, వాటర్ ప్రాజెక్టులు ఏవే ఉన్నాయో తప్పకుండా అన్నింటినీ నిర్వర్తిస్తాము. కాంగ్రెస్ పార్టీకి మీ అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపేయాలని చెప్పి మనస్ఫూర్తిగా ఈ రైతు బిడ్డ, మీ బిడ్డ ప్రార్థిస్తూ ఈ బిడ్డను ఆశీర్వదించండమ్మా. 2000 ముఖం చూడొద్దండి, ముందు ముఖం చూడొద్దండి, బిర్యానీ ప్యాకెట్ల ముఖం చూడొద్దండమ్మా. ఈ ఒకసారికి అభివృద్ధి కోటేయండి, మీ బిడ్డల భవిష్యత్తు కోటేయండి, మీ బిడ్డల భవిష్యత్తు కోటేయండి. తప్పకుండా ఈసారి అత్యధిక మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ రాబోతా ఉంది. ప్రతి